అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమ భాగంగా ఇలా మనం అప్పలు పిండి వంటలు అంటుంటారు కదా, ఈ విధంగా ఇలాంటి బతుకుబాట కార్యక్రమం ఇప్పుడు మనం చైతన్యపూరిలో ఉన్నాం. చైతన్యపూర్ దగ్గర ఇలాంటి అరిసెలు గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి. ఆహా, చూస్తుంటేనే అంటే జనరల్ గా అంటుంటారు కదా, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని. అంటే తిండి ప్రియులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పిండి వంటలకు ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మ వంటలు చేస్తుంటే ఇక్కడి నుంచి వివిధ దేశాలకు కూడా వెళ్తుంటాయి. ఇక్కడ తయారైన ఈ చిన్న గదిలో తయారైన ఈ పిండి వంటలు వివిధ దేశాలకు కూడా వెళ్తుంటాయి. రకరకాలుగా ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. కొన్ని లోకల్ గా వెళ్తుంటాయి, కొన్ని ఏమో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు కూడా వెళ్తుంటాయి. ఇప్పుడు చూద్దాం. అమ్మ మీ పేరు? మంగమ్మ. మంగమ్మ తయారు చేస్తుంది పిండి వంటలు. వీరిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటి పిండి వంటలు, ఏమేం తయారు చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం. మంగమ్మ గారు చేసేట ఈ పిండి వంటలు టేస్ట్ చూద్దాం. దీంతో పాటు ఎట్లా తయారు చేస్తారు ఏందనేది చూద్దాం. ఇవి ఏంటి అక్క? ఏంటిది? శనగపిండి, బియ్యపిండి. శనగపిండి, బియ్యపిండి కలిపి కారపూస అంటారా? మడుగు పూలు ఏమంటారు వాటిని? ఇవే అంటారా? అవి వేరే. ఇవేంటి? సన్న కారపూస. ఓకే, ఇది అది తయారు చేస్తున్నారు. జనరల్ ఇంకేమేమి తయారు చేస్తారు మీరు? మిక్సర్ తయారు చేస్తాం, బూందీ తయారు చేస్తాం, కారపూస తయారు చేస్తాం, స్వీట్ బూందీ తయారు చేస్తాం, పల్లి పట్టి, సకినాలు, అన్ని ఐటమ్స్ తయారు చేస్తాం. ఓకే, పిండి అంటే ఇది ముందు ఎట్లా మీరు శనగలు తెచ్చి పట్టిస్తారా లేకపోతే శనగలు తెచ్చి పట్టిస్తాం? శనగలు తెచ్చి పట్టిస్తారు. ఒక పట్టించేసి ఇట్లా పిండి తయారు చేసేసి బియ్య పిండి ఇవన్నీ పట్టించుకొని తెచ్చుకుంటారు. అట్లా ఒకసారి తెచ్చుకొని పట్టించుకుంటే బాగుంటది. నూనె కాటన్లు కూడా తెచ్చుకొని పెట్టుకుంటాం. ఏది ఎక్కువ టైం తీసుకుంటది జనరల్ గా? నెంబర్ 1 గా చేస్తాం. ఇంకా అన్ని టైం అంటే ఇక చేస్తూనే ఉంటాం. ఏది టైం లేదు, ఏది చెప్తే ఆర్డర్ అది చేస్తూనే ఉంటాం. ఎక్కువ టైం ఏది తీసుకుంటదా? పెళ్లిళ్ళకి కూడా చేస్తారా? పెళ్లిళ్ళకి ఏమి ఎక్కువ అడుగుతారు? గర్జలు అడుగుతారు, అరిసెలు అడుగుతారు, సారె బొస్తానికి చుట్లు అడుగుతారు, అవి చేసిస్తాం. అరిసెలు, గర్జలు అవి అడుగుతుంటారు. లడ్డూలు కూడా అడుగుతారు కదా? లడ్డు కూడా అడుగుతారు. పెద్ద లడ్డు, పెద్దది కార చుట్టు, పెద్ద సకినం. ఎన్నేళ్ళ సంది చేస్తారు మీరు? 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి? అమ్మో, 40 ఏళ్ళు. 40 ఏళ్ళు మధ్యలో ఒక 5-6 ఏళ్ళు బంద్ చేసిన. ఎందుకు అట్లా? పిల్లలు, బిడ్డలు, 3 బిడ్డలు, వాళ్ళ కాన్పులు గిట్ అవుతుంటే బంద్ చేసిన. మళ్ళా ఆ తర్వాత మళ్ళీ చేస్తున్నారు. ఎందుకు ఇది అంటే ఈ వృత్తి ఎందుకు చేయాలనుకున్నారు? అంటే మీరు అప్పలు చేసి సంసారం ఎలా చేయాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకు ఇట్లా ఇదే చేయాలనిపించింది మీకు? మాది నేలమర్రి, 4 ఎకరాల చెలక ఉంది. ఎక్కడ? ఏ డిస్ట్రిక్ట్? సూర్యాపేట, మునగాల మండలం. మునగాల మండలం. ఈ 4 పిల్లలతోటి నేను ఎలా తీసుకోలేనని సంసారం ఎలా తీస్తేందుకు ఇది పెట్టుకున్నా. దీని మీద లాక్కొచ్చిన. అంతే, సంసారం లాక్కొచ్చారు. ఇప్పుడు కూడా ఖాళీగా ఉండలేక చేస్తున్నా. అప్పుడు గిరాకీ, ఇప్పుడు గిరాకీ ఎట్లుంది? అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండే గిరాకీ? అప్పుడు కూడా మంచిగానే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా బాగుంది. అట్లా అంటే మీ చేతి రుచి బాగుంటది కాబట్టి ఎప్పుడైనా గిరాకీ ఉంటది. ఎప్పుడైనా గిరాకీ. అక్కడ కూడా సారెలు అవన్నీ చేస్తాము. అప్పుడు కూడా ఖాళీగా ఏం లేను, ఇప్పుడు కూడా ఇంకా బిజీ అయిపోయింది. ఇంకా బిజీ అయిపోయారు. అదేలే. ఎక్కువ పండగలకు ఎక్కువ ఏమంటారు, పెళ్లిళ్ళకి ఎక్కువ చేస్తారా, దేనికి ఎక్కువ చేస్తారు? అంటే జనరల్ గా ఇట్లా రెగ్యులర్ గా అమ్మటానికి ఎక్కువ చేస్తారా లేకపోతే అట్లా దీంట్లో అట్లా ఈ విధంగా? ఓహో, చెప్తే ఈడ కూడా పోతూనే ఉంటది. పెళ్లిళ్ళకి, సారే ఫంక్షన్లకు కూడా బాగా చేస్తుంటాం. పెళ్లిళ్ళకు, సారా ఫంక్షన్లు కూడా బాగా చేస్తారు. ఓకే, ఇంకోటి ఏంటంటే అంటే కొద్దిగా ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మాడతట్టుంది కదా, కొద్దిగా లేట్ చేస్తే మాడితే రుచి పోతుంది కదా? రుచి పోతుంది, చేదు వస్తుంది. లడ్డూలు టేస్ట్ రావాలంటే ఎట్లా చేస్తారు? లడ్డూలు రుచి రావాలంటే? రుచి రావాలంటే యాలకుల పొడే వేస్తా, కొద్దిగా నెయ్యి వేస్తా, కానీ వేరే కర్పూరం అట్లాంటి వేయను. వాసన వస్తాయి. 2-3 రోజులు అయితే అదొక రకమైన వాసన వస్తాయి. ఓకే, మళ్ళా ఖరాబ్ అవుతాయి. కొంతమంది కడిగిన వాళ్ళకి సపరేట్ గా వేసిస్తా. కావాలి అంటారు అనుకో, పచ్చ కర్పూరం కావాలంటే వేసిస్తా. మేమైతే ఇక మామూలుగా చేస్తాం. ఓకే ఓకే. పిల్లలకు స్నాక్స్ లకు ఎక్కువ తీసుకుపోతుంటాం. పెట్టే టైంలో అన్ని కూడా తీసుకుపోతుంటాం. మీరు పెట్టిన కాడి నుంచి మేము స్నాక్స్ లకు ఇబ్బంది పడట్లే. ఇదివరకు అయితే మేము చాలా ఇబ్బంది పడాలి. ఏం తయారు చేయాలనో, ఏం పట్టాలనో, పిల్లలకు బ్రేక్ ఏం పెట్టాలని అర్థం కాక సతమతం అవుతున్నాం. మీరు పెట్టినాక బాగుందమ్మా అని చెప్తున్నారు. బాగుందమ్మా అని చెప్తారు. పిల్లలు కూడా బాగా
పిల్లలు కూడా వస్తారు ఆ, సాయంత్రం పూట 15-20 రూపాయలు పట్టుకొని వస్తుంటారు. వస్తుంటారు. ఈ గిరాకీ ఎక్కువ ఉంటుందా లేకపోతే వేరే వాళ్ళు ఆర్డర్ చేస్తారు కదా, ఎక్కువ ఉంటుందా? ఆర్డర్లు చేసినప్పుడు బాగుంటుంది. ఆర్డర్లు ఎక్కువ ఉంటది. 4-5 వేలు వస్తుంది అదే. చేస్తే. ఇప్పుడు కొన్ని దేశాలకు కూడా వేరే దేశాలకు కూడా అమెరికా పంపిస్తారు. పంపిస్తాం, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ చూసారా? ఏం చదువుకురు మీరు? నేను 4 చదివిన. 4 చదివారు, అమెరికా స్విట్జర్లాండ్ అంటున్నారు. అంటే అట్లా అట్లా అంటే చదివింది 4 కానీ వివిధ దేశాలకు మంగమ్మ గారి వంటలు, మంగమ్మ గారి పిండి వంటలు వివిధ దేశాలకు వాళ్ళు రుచి చూస్తున్నారు అన్నట్టు. వివిధ దేశాలు ఉన్నట్టుగా తెలుగు వాళ్ళు రుచి చూస్తున్నారు. మంచిగా ఫోన్లు చేస్తారా లేకపోతే ఇక్కడ వచ్చి తీసుకుపోతారా వాళ్ళ బంధువులు? వచ్చి ఆర్డర్లు ఇచ్చిపోతుంటారు. ఫోన్లు కూడా చేస్తే ఫోన్ల మీద చేస్తాం. ఫోన్ల మీద కూడా ఆర్డర్ పంపిస్తారు. ఎట్లా మరి అడ్రస్ లేని మీకు ఎట్లా తెలుసు? ఇంకా వాళ్ళు చెప్పి వాళ్ళే బండి కట్టి ఇచ్చుకుంటారు. మీ పేరు పేరు? భువనేశ్వరి. భువనేశ్వరి. ఓకే, మీ అమ్మ చిన్నప్పటి నుంచి వంటలు చేస్తారు, అందులో మీరు కూడా అట్నే అలవాటు అయిపోయిందా? అంటే రీసెంట్ గా 1 ఇయర్ నుంచి నేను నేర్చుకొని ఉంటాను. ఓకే, వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు బాగుంది. చెప్పండి, ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు? అమెరికా, సింగపూర్, దుబాయ్, ఇలా ఎక్కడి నుంచి వెళ్ళే బయట వాళ్ళకందరికి ఇక్కడ నుంచే మీరు డైరెక్ట్ చేస్తారా పార్సల్? పార్సల్స్ ఏం చేయాలి, వాళ్ళే చేయించుకుంటారు. వాళ్ళే చేస్తారు. అడ్రస్ ఇస్తే మీరు చేయరు? అడ్రస్ ఇస్తే డైరెక్ట్ వాళ్ళే పేరెంట్స్ పంపించుకుంటుంటారు. పేరెంట్స్ వచ్చి డైరెక్ట్ చేపించుకొని తీసుకెళ్తుంటారు. ఒకవేళ ఇప్పుడు రేపు ఈ వీడియో చూసి వాళ్ళు ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్ ఆర్డర్ చేస్తారా మరి? చేస్తానికి ట్రై చేస్తాము. ఇక్కడ సరిపోతుంది మాకు షాప్ ల మీద, సరిపోతుంది. పార్సల్స్ దాకా వెళ్ళట్లేదు. మేము మా స్టైల్లో ఇట్లా కట్టిస్తాం పార్సల్స్, వాళ్ళు పంపించుకుంటాం. ఎందుకంటే ఇలా పార్సల్ చేసేంత లేదండి, ఇలా పార్సల్ చేసేంత లేదు. పెద్దగా అంటే డబ్బులు ఎక్కువ 1 ఇయర్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. మిరియాలు కూడా చేసేసి డైరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి తయారు చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, రకరకాల ఈ జాబ్ ల కంటే మాత్రం ఎవరికి చదువుకున్న వాళ్ళైనా ఏదైనా గానీ ఏమన్నా వస్తే మాత్రం ఇలా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు జాబ్ ల కోసం చూసుకోకుండా నాకు తెలిసి బెటర్ కదా. కొంచెం కష్టం ఉంటుంది, దానికి తగ్గట్టు ప్రాఫిట్ ఉంటుంది. అందరు జాబ్ ల కోసం చూడకుండా మాత్రం ఇది బెటర్. ఇక 50-50 ఉంటుంది. పెట్టుబడి ఎంత పెట్టుబడి పెడితే అంత సగం. అంటే మనం ఎక్కువ 2 లక్షల పెట్టుబడి పెట్టి ఎక్కువ పెట్టుబడి పెట్టి చేసుకుంటే బెటర్. ఇక మనం ఎంత పెట్టుకోగలిగితే, ఎంత చేయగలిగితే అంత. దీనికి ఇంత లిమిట్ అనే ఉండదు, చేసుకోగలిగినంత చేసుకున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా జాబ్ లేదని చెప్పేసి అధైర్యపడకుండా, టెన్షన్ పడకుండా మీకు నచ్చిన వృత్తి ఏదో ఒకటి, ఇలా పిండి వంటలు అయితే పిండి వంటలు, ఇంకా మీకు ఎందులో ప్రావీణ్యం ఉందో అందులోకి దిగి మంచిగా తెచ్చుకోండి. కానీ జాబులు లేవని టెన్షన్ పడుతూ సూసైడ్స్, ఏదో చదువుకున్న దానికి తగ్గ అర్హతకు తగ్గ జాబ్ కావాలని మాత్రం టెన్షన్ పడకండి. మీకు వచ్చిన దాంట్లో ఎందులోనైనా హైలో ఉండండి. కష్టంతో సంబంధించింది. ఓకే ఓకే, ఇప్పుడు ఎంత ఆదాయం ఎట్లా వస్తుంది? బాగా వస్తుందా? పర్లేదా? పర్వాలేదు. సంసారాన్ని ఎంతమంది బిడ్డలు? ముగ్గురు బిడ్డల కొడుకు. ముగ్గురు అందరూ పెళ్లి చేసినాం, మంచిగా పెళ్లిళ్ళు అయినాయి. 4 మనవాళ్ళు, 4 మనవరాళ్ళు. మనవరాలు మనల్ని ఏమంటుంటారు? మంచిగా మా అమ్మమ్మ మంచిగా వంటలు చేస్తుంటారా? ఇంకా పిజ్జాలు, బర్గర్లు కూడా నేర్చుకోరా? చూసిర్రా, వాళ్ళ మనవరాళ్ళు మనవాళ్ళు పిజ్జాలు, బర్గర్లు కూడా నేర్చుకో అమ్మమ్మ. మంచిగా గిరాకీ మంచిగా ఉంటుంది అంటారా? ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు, అంటే ఇదే విధంగా ఇట్లా షాప్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంత అనుభవం ఉంది కదా, 40 ఏళ్ళ అనుభవం ఉంది కదా, ఏం చెప్తారు? వాళ్ళు ఎప్పుడు నన్ను వచ్చి అడగలేదండి. జనరల్ గా ఈ వీడియో చూసేట వాళ్ళకు కూడా మీరు ఏం సలహా చెప్తారు? ఏం సలహా చేసుకుంటే బయటికి పోయి పని చేసుకునే బదులు ఇక్కడ చేసుకుంటే వెళ్తాయి చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఏం సలహా చెప్తారు? అంటే ఇలా ఏమేమి మెలకువలు, అంటే ఇందులో నష్టపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొద్దిగా చేసుకోవాలి, మనకు ఆర్డర్ ఇచ్చినంత వరకు. క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేయాలి. పిల్లలు వాళ్ళకి నచ్చేటట్టు ఉండాలి. అదే, వాళ్ళకి నచ్చేటట్టు క్వాలిటీ. మంచి నూనె ఏ నూనె వాడతారు? అంటే జనరల్ గా పామ్ ఆయిల్ వాడతారా లేకపోతే మన మంచి నూనె? విజయ పామ్ ఆయిల్ వాడతారు. సన్ఫ్లవర్ వాడతాం. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటారా? మేమైతే విజయ పామ్ ఆయిల్ పెడతాం. 4 రోజుల దాకా చెక్కు జరగం. మంచిగా అప్పలు ఎప్పటికీ
తాజాగా ఉంటాయి. తాజాగా ఉంటాయి. అన్ని రోజులు ఉండవు మా దగ్గర, ఇలా అయిపోతుంటది సాయంత్రానికి. ఎప్పటికప్పుడే సాయంత్రానికి అయిపోతాయి. ఇవాళ చేసిన నెక్స్ట్ డే ఉండవు ఇక. ఉండవు, ఆహా. అయిపోతుంటాయి. ఓకే ఓకే. ఎంతమంది తోటి చేయిస్తారు? ఎంతమంది మీకు దగ్గర? ఒక్క ఆమె, ఒకరు. మిర్యాల కూడా అన్నైతే ఇద్దరు ఉంది కానీ ఒక్క ఆమెనే పెట్టుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది? ఎంతమంది సంవత్సరం అయింది. సంవత్సరం అవుతుందా? ఒక్క ఆమెతో మిర్యాలగూడలో అయితే ఎక్కువ ఉండేదా గిరాకీనా? మిర్యాలగూడ కూడా ఉండేది కానీ ఆడ ఆయన భవాన్ మిల్క్ సెంటర్లకు ఎక్కువ పంపించేది, ఆయన అమెరికాకు పంపించేది, ఆయనకు ఎక్కువ పంపించేది అనమాట. ఆయన ఆర్డర్ ఇచ్చిపోయేది, ఆయనకు బాగా వేసేది అనమాట. అట్లా అమెరికా కొట్టు మీద అమ్ముకునేది, అటు వాళ్ళు అమ్ముకునేది. ఓకే. ఇప్పుడు వీళ్ళు మన వీడియో చూసి వాళ్ళందరికీ నోరు ఊరుతుంది, వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు. మరి మీ నెంబర్ పెట్టనా? ఏమవుతా పెడితే అమెరికా నుంచి ఫోన్లు వస్తాయి. మరి అమెరికా నుంచి ఫోన్లు వస్తాయి, ఆర్డర్లు కూడా వస్తాయి. మరి ఆర్డర్ పంపిస్తావు మరి అమెరికాకు? పంపిస్తారా? ఇంకా పెద్దగా తీసుకొని పెట్టుకుంటాం. ఇంకా పెద్ద తీసి పెడతారు పెద్దగా. అట్లా ఎవరైనా ఉంటే కూడా వ్యూవర్స్ ఎవరన్నా మీకు ఈవెన్ ఈ వీడియో చూసేట్టు అమెరికా వాళ్ళు కావచ్చు, ఇక్కడ లోకల్ వాళ్ళు కావచ్చు, మీ బంధువులు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు చైతన్యపూర్ అడ్రస్ ఇది. అవసరమైతే మన వీడియో కింద ఆ లింక్ కూడా పెడతాం, ఇది లొకేషన్ లింక్ కూడా పెడతాం. మీకు మంచిగా నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎందుకంటే తాజా ఆయిల్, తాజా పిండి ఎప్పటికప్పుడు చేస్తారట. ఈ రోజు చేసింది రేపు వెళ్ళిపోతుంటాయి. దీంతో ఏంటంటే ఫ్రెష్ గా దొరుకుతుంటాయి అని చెప్పుకోవచ్చు. రకరకాలుగా చేస్తుంటారు. ఎన్ని రకాలుగా చేస్తారు ఒకసారి మళ్ళొకసారి చెప్పండి, ఏమేమి ఐటమ్ చేస్తారు? 12 అంటే ఏమి ఆర్డర్ ఇస్తే ఎన్ని? ఒక 20 రకాలు ఉంటాయి మొత్తం. ఏమేం చేస్తారు అక్క మీరు చెప్పండి? అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి ఎక్కువ. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఇంకా వాళ్ళ ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా ఎప్పటికప్పుడు చేసిస్తుంటారు. ప్రతి ఐటమ్ ఉంటుంది. లడ్డు, మైసూర్ పాకు, సకినాలు, పల్లి చెక్క, అరిసెలు, మిక్చర్స్ లలో అన్ని రకాల మిక్చర్స్ 4-5 రకాలు ఉన్నాయి. స్వీట్ బూందీ, ఇది ఆంధ్ర సైడ్, ఇది కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇవన్నీ చిప్స్ రకాలు, కలాకాను, పాలకోవా, ఇవన్నీ ఎక్కువ ఆర్డర్స్ మీద. ఇవి రెగ్యులర్ ఐటమ్స్, అవన్నీ ఆర్డర్స్ మీద చేస్తారు. బెల్లం గవ్వలు ఇక్కడ బాగా ఫేమస్. ఇవి చెక్కలు, చుట్లు, బియ్య పిండివి, శనగపిండివి, ఇక అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆర్డర్ ఇస్తే ఇట్లా అటుకులు కూడా ఏం చేస్తుంటాం, నూనె లేకుండా కాదండి. ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళకి కావాలంటే ఏం చేస్తుంటాం. అట్లా చేస్తారు వితౌట్ ఆయిల్. ఆయిల్ లేకుండా కూడా చేస్తా. ఓకే. అప్పలకు ఆయిల్ పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆయిల్ అంటే పడుతూనే ఉంటదండి. పడుతూనే ఉంటదా? ఏం వేసినా ప్రాబ్లమే. ఏం వేయకుండా చేస్తేనే ఆ నూనె అది కాగితాలు వేస్తామో వెళ్ళిపోతుంది. అట్లా కాగితాలు వేస్తే దాన్ని పీల్చుకుంటది. దాన్ని పీల్చుకుంటది. అయినా పట్టదండి, ఎక్కువ పట్టదు. ఎక్కువ పట్టకుండా వెంటనే తీసేటప్పుడు ముందు తీయాలా తర్వాత తీయాలి? ఆయిల్ పట్టకుండా ఉండాలంటే ఇప్పుడు తీస్తూనే ఉన్నాం కదండి, దాన్ని బట్టి. అట్లా చూడొచ్చు. మంచి ఆయిల్ కాలేంది, గుమ్మలు ఆడుతుంది. ఇంతే కదా, మొత్తం గన్ ఫైర్ చేసినట్టే ఉంది కదా. నేను తిప్పుతా ఉంటే అప్ప కూడా తిరుగుతుందిగా, నాతో పాటు అది కూడా తిరుగుతుంది. ఇక్కడికి అబ్రాడ్ కస్టమర్స్ తో పాటు లోకల్ కస్టమర్స్ కూడా లొట్టలు వేసుకొని తింటారు. చాలా నోరూరుతుంటాయి. ఎట్లుంటాయి మేడం? ఎట్లా అనిపిస్తుంది? అరిసెలు అంటే చాలా ఇష్టం నాకు. అరిసెలు అంటే చాలా ఇష్టం నాకు. అరిసెలు అంటే చాలా బాగా ఇష్టం. ఇంకా తెలుగులో ఏమంటారు, గర్జెలు అంటారు కదా, అది కూడా చాలా ఇష్టం నాకు. ఇంకా మురుకులు అంటాం మేము, అది కూడా ఇష్టం. బాగా ఇష్టం. అవే తింటాను చాలా వరకు అయితే. ఏమైనా ఇంకా బాగానే ఉంటాయి. ఇంకా లడ్డూలు అవన్నీ సున్నుండ బాగా ఇష్టం. సున్నుండలు బాగుంటాయా? బాగుంటాయి. ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయా? ఇంట్లో చేసుకున్నట్టే ఉంటది. ఇంట్లో చేయడం కంటే ఇట్లా బెటర్. తీసుకుంటే ఇక్కడ వచ్చి టైం సేవ్ అవుతుంది. దగ్గరలోనే మా ఇంటికి దగ్గర. ఇంకా మీ ఇంటి దగ్గర అప్పలు మంచి ఉంటాయి. ఈ శనగ అప్పలు కూడా మంచిగా ఉంటాయి. పప్పు అది బాగుండవు మందులోకి? ముందు బాగుంటాయి. అంతేనా? బాగుంటాయి. మంచిగా దంచుతావు మందులోకి? అంతేనా? ఇంట్లో ఉన్నట్టే మంచిగా ఉంటది. మా ఇంట్లో ఉన్నట్టే ఉంది అది. అంతేనా? ఇక వాళ్ళు ఇంట్లో చేసినట్టే చేస్తారు. అందుగురించే మేము వచ్చి తీసుకుని పోతాం. ఎప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుపోతాం. రుచి బాగుంటాయి, తాజాగా ఉంటాయి. తాజా ఉంటది, మంచిగా ఉంటాయి. కానీ ఇక అయితే బాగుంటాయి. ఏంటి చిక్కీలు ఏమంటారు? చిక్కులు
ఓకే ఓకే పల్లి పట్టీలు సీకులు పల్లి పట్టీలు నువ్వులు కూడా వేసారు మళ్ళా మల్టీ. నువ్వులు కూడా వేసిరు అన్న ఆ, మంచిగున్నాయి ఇవి బాగుంటాయి అరిసెలు గిరిసెలు పార్సల్ గిట్ట బాగున్నాయి ఆ, సకినాలు మైసూర్ పాకులు అవి కూడా బాగుంటాయి సార్ అవి కూడా బాగుంటాయా అవి కూడా బాగుంటాయి ఆ, అవి ఓకే, కావాలి. అవి మంత్రి మీద బాగుంటాయి ఏవి ఇవా సారా ఆ సారా మీద బాగుంటాయి మన ఆ, వాటర్ మీద బాగుంటది అంతే కోటర్ మీద బాగుంటుంది బీరు దాని మీద బాగుంటాయి బీర్ మీద కూడా బాగుంటుంది అంట ఆహా మొత్తం మంచి ఇవి కూడా అన్ని బాగుంటాయి ఇవి కూడా బాగుంటాయా ఇవి కూడా బాగుంటాయి సార్. ఆహా ఓకే మళ్ళా ఓకే లడ్డు లడ్డు కూడా బాగుంటాయి సార్ ఆ, లడ్డు లడ్డూలు కూడా బాగుంటాయి లడ్డులు ఆ, మిక్స్ ఆ, ఇవి బాగుంటాయి మైసూర్ పాకు మైసూర్ పాకు బాగుంటాయి ఆ, దీని ఏమో మైసూర్ పాకు అంటారు ఇక్కడ ఏమంటారు మైసూర్ పాకు అంటారు బేసిక్ చెక్క అంటారు ఓకే సూపర్ ఉంటాయి అంటే ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఇది కస్టమర్ ఇచ్చినట్టుగా ఫీడ్బ్యాక్ అందరు కూడా జనరల్ గా వాళ్ళు ఇంట్లో తయారు చేసినట్టే తయారు చేస్తున్నారు కాబట్టి నోరు ఊరుతుంటుందని చెప్తున్నారు కస్టమర్ అది చెప్తున్నారు వాళ్ళు కూడా అన్ని రకాల పిండి కావచ్చు నూనె కావచ్చు అన్నిటి అంశాల్లో చేసే విధానం కావచ్చు అన్ని కూడా జాగ్రత్తలు తీసుకున్న హెల్తీగా ఫుడ్ తయారు చేస్తున్నారు ఎందుకంటే కొంతమందికి ఐరన్ డెఫిసిట్ ఉన్నట్టు వాళ్ళకు అట్లాంటి వాళ్ళకు కూడా ఈ పల్లి పట్టీలు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి మంచి టేస్టీగా తింటారు ఇది ఇవాల్టి వీడియో ఇవాల్టి సంబంధించిన బతుకుబాట కార్యక్రమం అంటే ఈ విధంగా అవి వివిధ దేశాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్తుంటాయి ఎందుకంటే వడ్లు ఉంటాయి వడ్లను రకరకాలుగా పిండి వంటలు తయారు చేయొచ్చు పిండి తయారు చేయొచ్చు రకరకాలుగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వివిధ దేశాలకు ఎందుకంటే మనకి ఇక్కడ వడ్లు ఎక్కువ వండుతుంటాయి కాబట్టి దాని ధర విషయంలో కూడా చాలా రైతులకు ఆశించిన స్థాయిలో మద్దతు ధర లేదు ఆ విధంగా మనం వివిధ దేశాలకు ఇలాంటి అప్పలు కూడా తయారు చేసేసి పిండి వంటలు తయారు చేసి అమ్ముకుంటే మన దేశానికి ఆర్థికంగా కూడా ఎదిగేటానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే కొన్ని నెలల పాటు కూడా ఉంటాయి ఇందులో కొన్ని ఏమో వారాల పాటు ఉంటాయి ఈ విధంగా ఏ దేశమైనా పంపించుకోవచ్చు 2 రోజులలో ఏ దేశానికైనా ఇప్పుడు ఫ్లైట్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతాయి మంచిగా హెల్దీగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఎందుకంటే తెలుగు కూడా ఎక్కడున్నా కానీ ఇలాంటి అప్పలు చూస్తే లొట్టలు వేసుకొని తినాలనిపిస్తారు దీంతో నోరుతుంది అని చెప్పుకోవచ్చు ఇది వాళ్ళ బతుకుబాట కార్యక్రమం మరో బతుకుబాట కార్యక్రమంతో మళ్ళీ కడదాం కనపడుతుంది సురేష్తో రవిచంద్ర అశోక టీవీ హైదరాబాద్